హైదరాబాద్‌లో ఈరోజు కూడా ఒక మంచి హాట్ స్పాట్స్, మంచి రిటర్న్స్ రావడానికి రియల్ ఎస్టేట్ పరంగా అనే ఒక హాట్ స్పాట్స్ గురించి మనం ఆలోచిస్తే, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది గురించి ఈ వీడియో మీరు క్లియర్ కట్ అనేది తీసుకొస్తానికి ప్రయత్నిస్తాను. హలో యెస్, వార్మ్ వెల్కమ్ టు రియల్ బూమ్. నేను మీ వల్లూరు వెంకటేశ్వర్లు, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్. హైదరాబాద్లో ప్రస్తుతము ఉన్న మనము ఒకసారి అనలైజ్ చేస్తే, డిపెండింగ్ ఆన్ మన బడ్జెట్, డిపెండింగ్ ఆన్ లొకేషన్స్, డిపెండింగ్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్. ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచిస్తే ఏంటంటే, గ్రోత్ అనేది, డెవలప్మెంట్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్గా ఉంటుంది. గ్రోత్ అనేది, డెవలప్మెంట్ అనేది ఇంకోటి క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్స్, క్లస్టర్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఎక్కడొస్తున్నాయో దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, రోడ్డు ఎక్కడైతే ఇంటర్సెక్షన్స్ ఎక్కడైతే ఉంటుందో, నేషనల్ హైవేస్ కానీ, రేడియల్ రోడ్స్ కానీ, ఈ విధంగా ఎక్కడైతే రాబోతున్నాయో దానిపైన కూడా అభివృద్ధి అనేది ఉండబోతుంది. ఇంకోటి ఏంటంటే, ఇంటర్సెక్షన్ ఆఫ్ ది రేడియల్ రోడ్స్ విత్ నేషనల్ హైవేస్ కానీ, స్టేట్ హైవేస్ కానీ, రేడియల్ రోడ్స్ కానీ, అది మెయిన్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే, రాబోతున్న గ్రీన్ ఫీల్డ్ హైవేస్ మెయిన్ అటు రావిర్యాల నుంచి ఆకుతోటపల్లి వంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి. అట్లనే ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్టుకెళ్ళే ఆ సరౌండింగ్స్ కానీ అనేది ఉన్నాయి. ఈ విధంగా ఇంటర్నల్గా కూడా మనము డిఫరెంట్ లింక్ రోడ్స్, డిఫరెంట్ రేడియల్ రోడ్స్ ఆల్ ఓవర్ ద సెక్టర్స్ మనం చూసుకుంటే కొన్ని హాట్స్పాట్స్ అనేది మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా మహేశ్వరం. మహేశ్వరం అనేది నిజంగా మీరు అద్భుతంగా రిటర్న్స్ అనేది అది ఇవ్వబోతుందన్నమాట మహేశ్వరం. ఎందుకంటే మహేశ్వరం అనేది ఓఆర్ఆర్కి చాలా దగ్గర, అటు ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర, రాబోతున్న మెట్రోకి కూడా తుక్కుగూడ దగ్గర మెట్రో, పెదగోలగూడ దగ్గర మెట్రో రాబోతుంది. వాటికి చాలా దగ్గర ఉన్న ప్రాంతము. ఆల్రెడీ అది షార్ట్లీగా మున్సిపాలిటీ అవ్వబోతుంది. అన్ని ఫెసిలిటీస్ ఈరోజు కూడా అది అద్భుతంగా డెవలప్ అయిన ప్రాంతం అనమాట. ఇంకా డెవలప్ అవ్వటానికి అవకాశం ఉన్న ప్రాంతం అనమాట. మంచి రోడ్స్ ఉన్నాయి, కనెక్టివిటీ 100 ఫీట్ రోడ్డు, 150 ఫీట్ రోడ్డు, ఆ విధంగా కూడా ఆ ఏరియా మహేశ్వరం ఉంది. రేట్స్కి వచ్చేలకే చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మీకు 20,000 నుంచి 30,000 ఆ ప్రాంతంలో డిపెండింగ్ ఆన్ ద మెయిన్ రోడ్స్ లాంగ్కి వెళ్ళే కొద్ది ఇంకా రేట్స్ అనేది తగ్గటానికి అవకాశం ఉంది. ఈవెన్ విల్లాస్ కూడా ఆ ప్రాంతంలో లెస్ దాన్ 2 crores ఉన్నాయి. అక్కడ ఇండిపెండెంట్ హౌస్ అయితే మీరు వితిన్ 1 crore మీరు ఇన్వెస్ట్మెంట్, మీరు ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవచ్చు అనమాట. ఆ విధంగా మీకు అద్భుతమైన పెద్దగా మళ్ళీ మెయిన్ సిటీ సెంటర్కి కూడా కనెక్టివిటీ పరంగా చూసుకుంటే చాలా దగ్గర. గచ్చిబౌలికి యూ కెన్ గో 30 to 35 minutes ఆఫ్ ది టైమ్ అనమాట. అంటే హార్ట్ ఆఫ్ ది మెట్రో ఈసారి ఇక్కడికి వచ్చిన తర్వాత, అప్పుడు తుక్కు కూడా వచ్చిన తర్వాత యూ ఆర్ కనెక్టెడ్ టు ద ఎనీవేర్ హార్ట్ ఆఫ్ ది సిటీ అనమాట. అంటే కనెక్టివిటీ పరంగా అద్భుతంగా ఉండబోతుంది. అండ్ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా, ఎందుకంటే ఆ చుట్టుపక్కల కూడా ఫారెస్ట్ ఏరియాస్ ఉండటం వలన కూడా ఏంటంటే వాతావరణం చాలా ఆహ్లాదకరంగా, ప్రకృతికి దగ్గరగా ఉండడానికి అవకాశం ఉందన్నమాట మహేశ్వరం. ఇక్కడ రేట్స్ కూడా నేను చెప్పాను ఇందాక చెప్పినట్టుగా. నెక్స్ట్ వచ్చి తుక్కుగూడ. తుక్కుగూడ కూడా ఏంటంటే ఇప్పుడు అక్కడ కూడా మెట్రో రాబోతుంది. అట్లనే ఎయిర్పోర్ట్ స్పెసిఫిక్ గ్రోత్ కూడా అక్కడ ఉండటం, ఫ్యూచర్ సిటీ కూడా రావటం, అదే ప్రాంతంలో శ్రీశైలం హైవే కూడా ఎక్స్పాన్షన్ ఉండబోతాం. శ్రీశైలం హైవే కూడా తిరుపతి అటు చెన్నై కనెక్టివిటీ ఇప్పుడు బెంగళూరు మీదుగా, కర్నూలు మీదుగా ఉంటే రేపు ఫ్యూచర్లో ఈ విధంగా ఇటు షిఫ్ట్ అవ్వబోతుంది శ్రీశైలం హైవేకి. ఆ విధంగా కూడా ఏంటంటే అక్కడ 330 feet కూడా ఉన్న గ్రీన్ ఫీల్డ్ రాబోతాం. ఫ్యూచర్ సిటీ నుంచి మళ్ళీ అమరావతి, మచిలీపట్నం, ఈ విధంగా కూడా ఏంటంటే తుక్కు కూడా ఈజ్ గోయింగ్ టు బి వెరీ మంచి రిటర్న్స్ రాగల మంచి లొకేషన్ అనమాట. ఇప్పుడు ఆ ప్రాంతంలో విల్లాస్ ఎక్కువ నడుస్తున్నాయి, బాగా డిమాండ్. చాలా ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి. అక్కడ 8,000 నుంచి 12,000 పర్ ఎస్ఎఫ్టీ విల్లాస్ అయితే ఉంది. ల్యాండ్స్ అయితే చాలా ఎక్కువ రేట్స్ ఉన్నాయి ఆ ప్రాంతంలో. ముఖ్యంగా 40,000,
30,000 కూడా దొరుకుతాయి. కొంచెం లోనకెళ్తే 30,000, 40,000, 50,000 శ్రీశైలం కొన్ని ప్రాంతాల్లో అయితే 60,000 పర్ స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయన్నమాట. అంటే నెక్స్ట్ వచ్చేలకి ఏంటంటే కందుకూరు. కందుకూరులో కూడా ఇందాక మహేష్ చెప్పినట్టు ల్యాండ్స్ అయితే ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. కానీ విల్లా ప్రాజెక్ట్స్ కూడా చాలా ఎక్కువ రాబోతున్నాయి. కొంచెం లోనకి వెళ్తే ల్యాండ్స్ అయితే 20,000 కూడా మంచి లొకేషన్స్లో మీకు కందుకూరులో దొరుకుతుందన్నమాట. అది కూడా మంచి సెంటర్ అవ్వబోతుంది. ఫ్యూచర్ సిటీ డెవలప్ అయ్యే కొద్ది కందుకూరు యొక్క రియల్ ఎస్టేట్ కూడా గ్రోత్ అనేది మీరు చూడబోతుంటాం అన్నమాట. ఇంకోటి వచ్చేళ్ళకి ముచ్చెర్లలో కూడా ఏంటంటే ఇది ఆల్సో ఫ్యూచర్ సిటీ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఫ్యూచర్ సిటీ యొక్క ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ముచ్చెర్లో కూడా మంచి డిమాండ్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే అక్కడ మంచి జంక్షన్ అనేది రాబోతుంది. అక్కడ ఇప్పుడు ఈ రోజు కూడా ఏంటంటే 15,000 నుంచి 15,000 నుంచి 18,000 పర్ స్క్వేర్ యార్డ్ ఆ ప్రాంతంలో దొరుకుతుంది. ఇంకొంచెం లోనకి వెళ్తే 12,000 కూడా అక్కడ ల్యాండ్స్ అనేది దొరుకుతానికి అవకాశం. ఎందుకంటే ఇది నెక్స్ట్ ఓపికతో మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఒక 10 ఇయర్స్ వరకు 5 to 10 ఇయర్స్ వరకు అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. అట్లనే ఆదిబట్ల కూడా మనకు ఆల్రెడీ మనం చూసాము. డిఫెన్స్కి సంబంధించినవి కానీ ఐటీకి సంబంధించినవి కానీ ఎస్టాబ్లిష్మెంట్ చాలా రాబోతున్నాయి. ఆల్రెడీ టీసీఎస్ ఆల్రెడీ దగ్గర ఉంది. ఈ విధంగా కూడా ఏంటంటే రావేరియాల ఆదిబట్ల ఈ రెండు కూడా చాలా అద్భుతంగా మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. రావేరియాల ఈ ప్రాంతంలో కూడా ఏంటంటే ఇండిపెండెంట్ హౌస్లు అయితే 1 crores అండ్ బిలో కూడా ఉన్నాయి. అట్లనే రావేరియాల దగ్గర కూడా 1.7 crores విల్లా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి అక్కడ. చాలా అద్భుతంగా ప్రాజెక్ట్స్. ఎందుకంటే ఆ ఏరియాస్ కూడా ఏంటంటే అక్కడ మోర్ దెన్ 5,000 acres ఆఫ్ ది ఫారెస్ట్ ఏరియా ఉండటం, ప్రకృతికి దగ్గరగా ఉండటం, పొల్యూషన్ లేకపోవటం, అది ఫెచ్చింగ్ పాయింట్. అట్లనే ఫ్యూచర్ సిటీ కూడా దగ్గరగా ఉండటము, రావేరియాల కూడా మెట్రో కూడా రాబోతుండటం వల్ల ఏంటంటే ఈ ఏరియాస్ అనేది ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. అట్లనే బుద్వేల్ యొక్క ఎఫెక్ట్ చూసుకుంటే ఓవరాల్ కనెక్టివిటీ ఉంది ఒకటి. నియోపోలిస్ యొక్క స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఫ్యూచర్స్ ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ కానీ నియోపోలిస్ యొక్క స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ బుద్వేల్ మీద ఉండబోతుంది. అట్లనే ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గర. ఓవరాల్ కూడా సపరేట్ ఎగ్జిస్ట్ అయిపోతున్నారు 17A అని. దీనివల్ల కూడా ఏంటంటే అక్కడ రెసిడెన్షియల్ పరంగా కూడా కమర్షియల్ పరంగా కూడా బాగా డెవలప్ అవుతానికి అవకాశం ఉంది. మన అట్లనే సాతంరాయ ప్రాంతంలో అపార్ట్మెంట్ కల్చర్ అనేది చాలా అద్భుతంగా వస్తుంది. ఆల్మోస్ట్గా సుముద్ర కానీ ప్రెస్టేజ్ సిటీ కానీ రామ్కి వాళ్ళు వస్తున్నారు. అట్లనే డిఫరెంట్ అపర్ణ వాళ్ళు ఆల్రెడీ రెడీ టు మూవ్ కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. త్రివేణి ఇట్లాగా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనేది ఈవెన్ వాసవి కూడా అక్కడ విల్లా ప్రాజెక్ట్ తీసుకురాబోతున్నారు. శ్రీ ఆదిత్య వాళ్ళు ఒక విల్లా ప్రాజెక్ట్స్ అక్కడ తీసుకురాబోతున్నారు. మోర్ దెన్ 10 to 15 అక్కడ ప్రాపర్టీస్ ప్రాజెక్ట్స్ అనేది ఇక్కడ రాబోతుంది. ఎందుకంటే శంషాబాద్ ఈజ్ గ్రోయింగ్ అబ్నార్మల్ యూ కెన్ సే. నెక్స్ట్ ఇంకా 5 yearsలో మంచిగా ఇంకా బాగా డెవలప్. ఎందుకంటే ఇంకా కొంచెం ఎక్కడైనా డెఫిషియన్సీ ఉంది అనుకుంటే హాస్పిటల్స్ అనేది మంచి హాస్పిటల్స్ అనేది ఇంకా రావాల్సి ఉంది. అట్లా కొన్ని స్కూల్స్ అయితే డెఫినెట్గా ఉండేవి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, ఆగా ఖాన్ అకాడమీ ఉన్నాయి. ఇట్లా కొన్ని స్కూల్స్ అయితే ఇప్పుడు రాబోతుంది. ఇంకా వస్తే ఇంకా బాగా డెవలప్మెంట్ అవడానికి అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఇవన్నీ ఉంటేనే ప్రాపర్టీస్కి మంచిగా అడ్వాంటేజ్ ఉంటుంది, డిమాండ్ అనేది ఉంటుంది అన్నమాట. అట్లనే మామిడిపల్లి కూడా బాగానే ఉంటుంది. యాక్చువల్లీ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర. కాకపోతే కొంచెం లోన్ అనిపిస్తుంది. అంతకుముందు మెట్రో అటువైపు రావాల్సింది దాన్ని డైవర్ట్ చేసి ఇటు ఆరాంగఢ్ మీదుగా హైకోర్టు వరకు తీసుకురాబోతున్నారు. హైకోర్టు నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్కి అనమాట. ఇప్పుడు మామిడిపల్లి కూడా విల్లా కల్చర్ అక్కడ కూడా ఏంటంటే 12,000 rupees పర్ ఎస్ఎఫ్టీలో విల్లాగా అట్లా ప్రెస్టేజ్ వైష్ణవి వాళ్ళది ఉన్నాయి. అట్లనే ఐరా వాళ్ళే ఉన్నాయి, అక్కడే శ్రీనిధి వాళ్ళే ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్ విల్లా కల్చర్స్ కూడా అక్కడ కూడా మంచి ఫ్యూచర్లో మంచిగా రెసిడెన్షియల్ పరంగా బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉందన్నమాట. అట్లనే షాబాద్ మన అందరికీ తెలిసిందే. అక్కడ ఇండస్ట్రియల్ ఎస్సీజెడ్స్ ఉన్నాయి. ఆ ప్రాంతంలో కూడా కంపెనీస్ ఇంకా బాగా వస్తున్నాయి. ఇప్పుడు కూడా ఒక 20,000 rupees పర్ స్క్వేర్ యార్డు ఆ రేంజ్లో అక్కడ ఉండటం వల్ల కూడా డెవలప్మెంట్ అనేది ఇంకా చూడబోతున్నాము. అదే రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్డు కూడా షాబాద్కి దగ్గర. అట్లనే షాబాద్కి ఆల్రెడీ శంషాబాద్ కనెక్టివిటీ రోడ్డు ఉంది, 100 feet రోడ్డు. అట్లనే
షాద్నగర్కి కనెక్టివిటీ రోడ్డు ఉంది. ఓఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ రోడ్డు ఉంది. ఈ విధంగా అన్ని విధాలుగా షాబాద్ కూడా మంచిగా రిటర్న్స్ అనేది ఇవ్వబోతుందన్నమాట. నియోపోలిస్ మనం చూసిందేను. నియోపోలిస్‌లో కూడా ఇప్పుడు కూడా ఏంటంటే కొన్ని ఏంటంటే ల్యాండ్ లార్డ్ షేర్స్ అనేది మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అది ఆల్మోస్ట్ 20-30% లెస్ దాన్ వాట్ ద బిల్డర్స్ సెల్లింగ్ అనమాట. ఆ విధంగా కూడా మనం చూసుకొని పొటెన్షియల్ చూసుకొని మంచి గైడెన్స్‌తో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే రిటర్న్స్ అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీకు దీనికి సంబంధించిన ఏ విధమైన గైడెన్స్ కావాలన్నా నన్ను సంప్రదించవచ్చు. నా ఫోన్ నంబర్ 8121748850. థ్యాంక్ యూ.